ఎస్ఎస్సీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పెళ్లి పెద్దగా కలెక్టర్. అనాథ యువతికి వివాహానికి పెళ్లి పెద్దగా ఉండి వివాహం జరిపించిన పెద్దపల్లి జిల్లా కలెక్టర్. యంత్రాంగం పెళ్లి వేడుకలలో జిల్లా కలెక్టర్తో పాటు జడ్జి సునీత, డీసీపీ కరుణాకర్, అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది. ఈ నెల 27 లోపు 6,000 మంది లైసెన్సుడు సర్వేయర్ నియామకం. 3 నెలల పాటు ట్రైనింగ్. మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి హామీ. కాంగ్రెస్ బీఆర్ఎస్ స్థానిక నాయకులు వార్ అభివృద్ధిపై చర్చకు రావాలంటూ డిమాండ్. 2 పార్టీల లోకల్ లీడర్స్ మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లు. ఉగ్రవాదాన్ని సమూలంగా నిర్మూలించడమే నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పనిచేస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. పహల్గాం ఘటన తర్వాత దేశ ప్రజల్లో చాలా మార్పు వచ్చిందన్నారు. ఉగ్రవాద నిర్మూలన కోసం జరిగే యుద్ధంలో అవసరమైతే సామాన్య ప్రజలు కూడా పాల్గొనేందుకు సిద్ధమయ్యారన్నారు. పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్లి అక్కడి ప్రజల ప్రాణాలకు ఇబ్బంది లేకుండా ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేయడంతో పాటుగా ఉగ్రవాదులను మట్టుబెట్టిన ఘనత భారత సైన్యానిదేనన్నారు. ఉగ్రవాద వ్యతిరేకం దినం సందర్భంగా కరీంనగర్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కరీంనగర్ ర్యాలీ నిర్వహించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ ఈ సందర్భంగా జెండా ఊపి ర్యాలీని ప్రారంభించి మాట్లాడారు. ప్రపంచంలోని టెర్రరిజాన్ని అణిచివేసే శక్తి సామర్థ్యాలు భారత్ కు ఉన్నాయనే విషయాన్ని ప్రపంచమంతా గుర్తించిందన్నారు. పహల్గాం ఘటన అనంతరం భారత సైన్యం టెర్రరిస్టుల స్థావరాలను గుర్తించి ధ్వంసం చేయడంతో పాటుగా ఉగ్రవాదులను మట్టుబెట్టిన మన సైన్యం ధైర్య సాహసాలను చూశామన్నారు. పాకిస్తాన్ టెర్రరిస్టులకు అడ్డాగా మారింది. టెర్రరిస్టులను ప్రోత్సహిస్తూ ఆ దేశం ఆర్థిక సాయం చేస్తోందన్నారు. అయితే యాంటీ టెర్రరిజం డే సందర్భంగా జిల్లా క్రికెట్ సంఘం వాళ్లు ముందుకొచ్చి ర్యాలీ నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. షిఫ్ట్ అయిపోయింది. యాంటీ టెర్రరిజం డే సందర్భంగా కరీంనగర్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషం. ఇవాళ ప్రపంచంలో టెర్రరిజాన్ని అణచివేసే శక్తి, ఆ సామర్థ్యం, ఆ ఆలోచన దేశం భారతదేశంగా ఇవాళ ప్రపంచ దేశాలని గుర్తిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు జరుపుకున్నారు. కరీంనగర్ పట్టణంలోని రాజీవ్ చౌక్ వద్ద త్వరలోనే సుడా నిధులతో ఏర్పాటు చేయనున్న రాజీవ్ గాంధీ నూతన కాంస్య విగ్రహ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. కరీంనగర్ డీసీసీ కార్యాలయంలోని రాజీవ్ చిత్రపటానికి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలోని మానకొండూరు ఎమ్మెల్యే డీసీసీ అధ్యక్షులు డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ, నగర కాంగ్రెస్ అధ్యక్షులు సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, పీసీసీ ప్రధాన కార్యదర్శి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశంతో పాటుగా పలువురు ముఖ్య నేతలతో పాటు అధికారులు పాల్గొన్నారు. Congress!
ఏందే నువ్వు వెనకరా కొద్దిదాని చూడటం పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని ఊషన్నపల్లి గ్రామంలోని హనుమాన్ దీక్షా స్వాముల ఆధ్వర్యంలో హనుమాన్ శోభాయాత్రను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హనుమాన్ చిత్రపటంతో పురవీధుల గుండా ఊరేగింపుగా భక్తి శ్రద్ధలతో భజన సంకీర్తనలతో డీజే ఆటపాటలతో శోభాయాత్ర శోభాయమానంగా నిర్వహించారు. మహిళలు అధిక సంఖ్యలో మంగళహారతులతోటి స్వామివారిని దర్శించుకుని కృపకు పాత్రులయ్యారు. హనుమాన్ స్వాముల ఆధ్వర్యంలోని అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలోని హనుమాన్ దీక్షా పరులు, గ్రామస్తులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రైతులకు మేలైన సాగు పద్ధతులపై అవగాహన కల్పించడంతో పాటుగా వానాకాలం సాగుకు రైతులు సమాయత్తం చేసేందుకు ప్రొఫెసర్ జయశంకర్ సర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, బాబు జగజ్జీవన్ రామ్ వ్యవసాయ కళాశాల జిల్లాల ఆధ్వర్యంలోని వ్యవసాయ శాఖ వారితో కలిసి రైతు ముంగిట్లోని శాస్త్రవేత్తలు అనే వినూత్న కార్యక్రమాన్ని ఇల్లంతకుంట మండలంలోని ముస్కాన్పేట గ్రామంలో గల గ్రామ పంచాయతీ నందు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన బాబు జగజ్జీవన్ రామ్ వ్యవసాయ కళాశాల జిల్లాల వారు మాట్లాడుతూ ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశాన్ని వివరించారు. అలాగే ముఖ్య అతిథిగా వచ్చినటువంటి జిల్లా ఉద్యాన శాఖ అధికారులు మాట్లాడుతూ ఆయిల్ ఫామ్ సాగు యాజమాన్య పద్ధతులు, కూరగాయలు, పూల సాగు సబ్సిడీ వివరాలు గురించి వివరించడం జరిగింది. రైతులందరూ కూడా యూరియా వాడకాన్ని తగ్గించి మరియు సమగ్ర నీటి యాజమాన్య పద్ధతులను వాడి అధిక దిగుబడులు పొందాలని సూచించారు. అలాగే రాబో నెల రోజుల పాటు జిల్లాలోని వివిధ గ్రామాలలో జరిగే ఈ రైతు ముంగిట్లోని శాస్త్రవేత్తలు కార్యక్రమాన్ని రైతులందరూ కూడా వినియోగించుకోవాలని కోరారు. కలుపు మందులు వాడినా భూమిలో తేమ ఉండాలి కంపల్సరీ. తేమ లేకుండా ఏది వేసినా వేస్తే యూరియా తగ్గించి వాడుకోవాలి. సిఫారసు చేసిన మోతాదుని వేయాలి. అలా చేయాలంటే, తగ్గించాలంటే ఏమేమి సూచనలు చేయాలి? మొదటగా ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేయాలి. రాజన్న సిరిసిల్ల జిల్లా మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు ఇల్లంతకుంట మండలంలోని పొత్తూరు గ్రామంలో రైతులు ధాన్యం కొనుగోలు చేయాలని ధర్నా చేయగా మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా సిద్ధం వేణు మాట్లాడుతూ ఐకేపీ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు సాగటం లేదని, గన్ని సంచుల కొరత ఉందని, లారీలు సక్రమంగా రావటం లేదన్నారు. ఒక పక్క గాలివాన రాళ్లవాన్లు పడుతున్న సందర్భంలో రైతులు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీసే దుస్థితి వచ్చిందన్నారు. ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం తక్షణమే స్పందించి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. మరో 5 రోజుల్లో రోహిణి కార్తె ప్రారంభమవుతుందని, రైతులు వరి నార్లు పోసుకునే సమయం వచ్చినా కూడా యాసంగి ధాన్యం కల్లాల్లోనే ఉందని అన్నారు. వర్షాలు కురిస్తే ధాన్యం మొలకెత్తే అవకాశం ఉందని స్థానిక ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ స్పందించి ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని అన్నారు. లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలోని మాజీ సర్పంచ్ సిద్ధం శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీ పట్నం అశ్విని శ్రీనివాస్, బీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు కదురు శేఖర్, రైతులు చెరుకు రాజు,
రొండ్ల నారాయణరెడ్డి, రోండ్ల మల్లారెడ్డి, కొలుపుల రాజయ్య, సిద్ధం నరసయ్య, వడియాల గోవర్ధన్ రెడ్డి, బొంపల్లి సాంబశివారెడ్డి, వడియాల మోహన్ రెడ్డి, దామోర గౌరయ్య, దామోర రాజయ్య, కదురు రవి, గుంటి అంజయ్య, సిద్ధం సాగర్, జరిపోతల రాజమల్లయ్య, ఆకుల మహేష్, బండారి మహేష్, సిద్ధం శ్రీనివాస్, పోలే శివ, ఒట్టే తిరుపతి, తోడేటి సతీష్, ఒట్టే అజయ్, బండారి అనిల్, గుంటి తిరుమల్, మామిడి శంకర్, శనిగరపు మల్లేశం తదితర రైతులు పాల్గొన్నారు. ఈరోజు ఇల్లంతకుంట మండలము కొత్తూరు గ్రామంలో యాసంగి వడ్లకు సంబంధించినటువంటి వడ్ల కాంటకు సంబంధించినటువంటి రాజన్న సిరిసిల్ల జిల్లాలో నత్తనక నడుస్తున్నటువంటి సందర్భం చూస్తూ ఉన్నాం. ఈరోజు కొత్తూరు గ్రామంలో రైతులందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి వడ్లను వెంటనే కొనుగోలు చేయాలని చెప్పి యాసంగి పంట వరి కోతలై దాదాపు 2 నెలలు అవుతున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు కొనుగోలు కేంద్రాల్లో కాంటలు కాకుండా ఈరోజు సుమారు 20-30 లారీల వడ్లు ఇప్పటి వరకు నిలిచిపోయి ఉన్నటువంటి సందర్భం చూసినాం వడ్ల సెంటర్లలో. అదేవిధంగా ఎక్కడ కూడా సకాలంలో లారీలు రాకుండా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కాబట్టి వెంటనే అధికారులు చర్యలు తీసుకోవాల్సినటువంటి అధికారులు పత్తా లేకుండా పోతూ ఉన్నారు. ఈరోజు అధికారులు ఇక్కడ ప్రభుత్వం ఉందా లేదా అనే విధంగా ఈరోజు వివరిస్తున్నటువంటి సందర్భం. ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల్లో అభ్యాసన సామర్థ్యాలు పెంచేందుకు బోధన విధానాలపై ఉపాధ్యాయులకు మండలంలోని ప్రాథమిక స్థాయి ఉపాధ్యాయులకు నేటి నుంచి 24వ తేదీ వరకు 5 రోజుల పాటు బోధన అంశాలపై శిక్షణ ప్రారంభమైందని మండల కాల్వ శ్రీరాంపూర్ మండలం విద్యాధికారి సిరిసిల్ల మహేష్ తెలిపారు. పాఠశాలల పునః ప్రారంభం నాటికి ఉపాధ్యాయులని బోధన సామర్థ్యాల పెంపు, కృత్రిమ మేధ బోధన, ఇతర అంశాలపై శిక్షణ ఇవ్వటం జరుగుతుందని, అదేవిధంగా ప్రాథమిక స్థాయిలో తెలుగు, ఆంగ్లంలోని ధారాళంగా చదవటం, గణితం, చతుర్విధ ప్రక్రియల్లో పిల్లలు పట్టు పెంచటం, బోధనోపకరణాలపై సందేహాల నివృత్తి, డిజిటల్ బోధన మరియు వచ్చే విద్యా సంవత్సరం నుండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ AI ద్వారా పాఠాలు ఎలా బోధించాలి మొదలైన అంశాలపై శిక్షణ ఇవ్వటం జరుగుతుందని తెలిపారు. దీని కొరకు జిల్లా స్థాయిలో శిక్షణ తీసుకోబడిన ఆర్పీలచే శిక్షణ ఇప్పించడం జరుగుతుందని తెలిపారు. నిష్ఠాతులైనటువంటి ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలల్లో ఉంటున్నారు కనుక తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని తెలిపారు. ఈ శిక్షణ కార్యక్రమంలోని ఆర్పీలు సదయ్య, స్వప్న, మల్లికార్జున్, వేణు, కుమార్, దేవేందర్, భానుచందర్, రాజేందర్ మరియు ఉపాధ్యాయులు పాల్గొంటున్నారు. చెప్పండి అంటే అక్కడ ఏంటంటే కాన్సెప్ట్ అనేది అక్కడ అర్థం కావట్లేదు పిల్లవాడికి. తర్వాత ఇక్కడ ఫంక్షన్ ట్రైనింగ్ కావచ్చు కూడా పుస్తకాలు పోయినప్పుడు కూడా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది పిల్లలకు ముందుగా అవేర్నెస్ కావాలి. టీచర్లకు ఉంటుంది కానీ పిల్లలకు కూడా ఆ స్థాయిలో అవేర్నెస్ కల్పించడం. 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలి అని అన్నారు CITU జిల్లా సహాయ కార్యదర్శి సిపెల్లి రవీందర్. మే 20 కార్మిక సంఘాల దేశవ్యాప్త పిలుపులో భాగంగా CITU ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల వద్ద ప్లకార్డ్స్తో నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఈ సందర్భంగా CITU జిల్లా సహాయ కార్యదర్శి సిపెల్లి రవీందర్ మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలు విడనాడాలని, కార్మికులకు కనీస వేతనం నెలకు 26,000 రూపాయలు ఇవ్వాలని, కార్మికులకు నష్టం చేసి యాజమానులకు లాభం చేసే 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, ప్రభుత్వం ప్రస్తుతం ఉన్నటువంటి 29 కార్మిక చట్టాలను యథావిధిగా కొనసాగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు చేయరాదని, పెరుగుతున్నటువంటి నిత్యావసర సరుకుల ధరలు తగ్గించాలని అన్నారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేని పక్షంలో అనేక ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలోని CITU జిల్లా కమిటీ సభ్యులు లక్ష్మి, కంపెల్లి దేవమ్మ, బొంకోరి శంకర్, పూణేష్, నరసమ్మ తదితరులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని URS పాఠశాలలోని తెలుగు CRDగా పనిచేసిన కీర్తిశేషులు శ్రీ జంగిడి రాజేందర్ TSUTF ఏర్పరిచినటువంటి FWF సభ్యులుగా ఉండి ఇటీవల మరణించారు. ఈ సందర్భంగా ఈ రోజు 20 మే 2025 URS పాఠశాల వేదికగా 6 లక్షల చెక్కును వారి తల్లిదండ్రులకు TSUTF రాష్ట్ర అధ్యక్షులు చావా రవి అందజేయడం జరిగింది. రాష్ట్ర అధ్యక్షులు చావా రవి మాట్లాడుతూ ఈ కార్యక్రమం ద్వారా ఇప్పటి వరకు 37 మంది మరణించిన సభ్యులకు 2,22 లక్షల రూపాయలు అందించడం జరిగింది అని అన్నారు. ఈ కార్యక్రమంలోని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి A వెంకట్, FWF చైర్మన్
రాజశేఖర్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి గోల్కొండ శ్రీధర్, పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు కె కుమారస్వామి, జిల్లా ప్రధాన కార్యదర్శి కాంపెల్లి లక్ష్మణ్, అదేవిధంగా జిల్లా బాధ్యులు, మండల బాధ్యులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మరణించిన ఉపాధ్యాయుని కుటుంబ సభ్యులు మాట్లాడుతూ, మా అబ్బాయికి ఇప్పటి వరకు 30 లక్షల రూపాయలు హాస్పిటల్ ఖర్చు చేయడం జరిగిందని, కొడుకును కోల్పోయిన మాకు ఈరోజు TSUTF ఫ్యామిలీ వెల్ఫేర్ ఫండ్ ద్వారా మాకు 6 లక్షల సహాయం అందించి ఆదుకున్నందుకు ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు. అలాగే పాఠశాల అనారోగ్య కారణం వల్ల లింగడి రాజేందర్ గారు చనిపోవడం అనేది బాధాకరం. జోహార్ రాజేంద్ర సార్ గారికి జోహార్ జోహార్. రాజేందర్ నాకు వచ్చిపోయింది. చెక్ ఇచ్చి చెక్ ఇస్తాను నాకు గవర్నమెంట్ నుంచి ధన్యవాదాలు. నాకు 11 కుమార్ మా అన్నయ్య నా పేరు 11 కుమార్. మా అన్నయ్య రాజేందర్ ఆయన చనిపోయిన సందర్భంగా యూటీఎఫ్ వాళ్ళు సాయం చేసిన సందర్భంగా దానికి నేను అందరికీ కృతజ్ఞతలు తెలుపుతాను. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని కాంగ్రెస్ బీఆర్ఎస్ స్థానిక నాయకుల మధ్య అభివృద్ధిపై వార్ కొనసాగుతోంది. గత 2 రోజుల క్రితం ధర్మపురి నియోజకవర్గం అభివృద్ధిపై చర్చకు రావాలంటూ 2 పార్టీల లోకల్ లీడర్స్ ప్రతి సవాళ్లు విసురుకున్నారు. నేడు ధర్మారం మండలం కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్దకు కాంగ్రెస్ నాయకులు చర్చకు రావాలని టీఆర్ఎస్ శ్రేణులు విసిరిన సవాల్ను మండల కాంగ్రెస్ పార్టీ స్వీకరించింది. తాము చర్చకు సిద్ధమని మాజీ మంత్రి కొప్పుల మొదటగా ప్రాతినిధ్యం వహించిన మేడారం గ్రామానికి రావాలంటూ కాంగ్రెస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. ఇదిలా ఉండగానే బీఆర్ఎస్ శ్రేణులు స్థానిక హనుమాన్ విగ్రహం నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీగా బయలుదేరి వెళ్లారు. వీరిని పోలీసులు మధ్యలోనే అడ్డగించి నచ్చజెప్పే ప్రయత్నం చేసిన అంబేద్కర్ విగ్రహం వద్దకు వెళ్లి ఆందోళన చేశారు. బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న ఆందోళనపై సమాచారం అందుకున్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు భారీ అంబేద్కర్ చౌరస్తాకు చేరుకున్నారు. 2 పార్టీల కార్యకర్తలు కరీంనగర్, ఆదిలాబాద్ రాష్ట్ర రహదారిపైకి చేరుకోవడంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. 2 పార్టీల కార్యకర్తలు పోటాపోటీగా నినాదాలు చేస్తూ ఒకరిపైకొకరు దూసుకు వెళ్తున్నారు. దీంతో స్వల్ప తోపులాట జరిగింది. సుమారుగా అరగంట పాటు ఉద్రిక్తత పరిస్థితి కొనసాగింది. ఇరు పార్టీల కార్యకర్తలకు పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వినకుండా తోపులాట్లకు దిగారు. చివరికి కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తలను పోలీసులు శాంతింపజేసి ఆందోళనకారులను అక్కడి నుంచి పంపించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీల నాయకులు మాట్లాడుతూ పోటాపోటీ విమర్శలు చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రివర్యులు కొప్పుల ఈశ్వరన్న గారు ఈ ధర్మారం మండలానికి అదేవిధంగా ధర్మపురి నియోజకవర్గానికి చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలని చర్చకై అంబేద్కర్ చౌరస్తాకు వస్తే
వాళ్ళకు ముఖం చెల్లక నంది మేడారంకు వెళ్దాం, నంది మేడారంకు రండి అని చెప్పేసి వాళ్ళు వెళ్ళడం జరిగింది. రెండపల్లి మండలాలు సస్యశ్యామలం కావాలని రిజర్వాయర్కు లెఫ్ట్ కెనాల్ నిర్మించి ఇస్తే దాన్ని ఇంతవరకు ఉపయోగంలోకి తీసుకురానటువంటి చరిత్ర, నీచ చరిత్ర మీద అభివృద్ధి మాట్లాడే దమ్ము లేదు. కానీ ఈనాడు చర్చకు వచ్చినటువంటి మా బీఆర్ఎస్ పార్టీ నాయకుల పైన భౌతిక దాడులకు దిగడం అనేది సిగ్గుచేటు అనే సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మా ఈశ్వరన్న మోచేతి నీళ్లు తాగి ఈనాడు మా ఈశ్వరన్న పైననే అక్కసు కక్కుతా ఉన్నారు. అది మీ విఘ్నతగా వదిలేస్తా ఉన్నా. ఆ దరిద్రుడు గెలిస్తే మమ్మల్ని అందరినీ ఇబ్బందులు పాలు చేస్తారని చెప్పిన చరిత్ర మీది. అభివృద్ధి ఎక్కడ జరిగింది, ఏ గ్రామాలలో జరిగింది, మా ఈశ్వరన్న 10 ఏళ్లలో ఏం చేసిండు అనే దానికి చర్చకు వచ్చినాం. కానీ రౌడీలాగా మా ఎంబడి పడి మేము శాంతియుతంగా నడుచుకుంటూ పోతే వాళ్ళు ఉరికొచ్చి మా మీద దాడి చేయడం అయితే ఇది కరెక్ట్ కాదు. పోలీసు వాళ్ళు కూడా వాళ్ళకే కోఆపరేట్ చేస్తారు. కాబట్టి మేము చర్చలకు సిద్ధమని అన్నాం. మా ఊళ్ళలో ఏ విలేజ్కి పోయినా కానీ శిలాపలకాలే మీకు సాక్ష్యం. మా గ్రామాల అభివృద్ధి ఎట్లా ఉన్నది అనేది మా శిలాపలకాలు చూస్తే తెలుస్తుంది. వాళ్ళ కళ్ళుంటే చూసుకోమనండి. అట్లాగని ఈ భౌతిక దాడులకు దిగి మాదే రాజ్యం ఉన్నదంటే మాత్రం మేము ఊరుకునే ప్రసక్తే లేదు. బీఆర్ఎస్ పార్టీ ఎప్పటి ప్రజల పక్షాన కొట్లాడతాం. సవాల్ వేసిందో దానికి మేము ప్రజాస్వామ్యబద్ధంగా ఈరోజు ధర్మారం మండల కేంద్రంలో ఒక మార్కెట్ నిర్వహిస్తారు. నడి రోడ్ మీద ఎందుకు ఎక్కడైతే మీ నాయకుడు ప్రస్థానం స్టార్ట్ చేసిండో అదే గ్రామం నుంచి మేము స్టార్ట్ చేద్దామని చెప్పి మేము మేడారం వెళ్ళి ఉంటే దొంగచాటుగా ఆడవాళ్ళని అడ్డం పెట్టుకొని అప్రజాస్వామ్యయుతంగా ఇవాళ దౌర్జన్యానికి పాల్పడే వాళ్ళు లేదా భౌతిక దాడులకు పాల్పడే వాళ్ళు. మేము అధికారంలో ఉన్నాం, మేము బెదిరేటోళ్ళం కాదు. నీ కేసీఆర్ బెడ్రూమ్ల నుంచి బద్దలు కొట్టుకొని బయటికి తీసుకెళ్ళిన ఒక శివంగి, ఒక సైనికులం మేము, రేవంత్ అన్న సైనికులం మేము. ప్రజలకు అంతరాయం కలగకుండా ఆయన సొంత గ్రామన్న నంది మేడారంలో నియోజకవర్గమైన గ్రామంలో మేము సవాలుకు స్వీకరించడం జరిగింది. వాళ్ళు అక్కడ చేతగాక దొంగచాటున అంబేద్కర్ చౌరస్తాలో మేము సవాల్ విసిరి ఇక్కడ రాకుండా దొడ్డిదారిన వచ్చేసి మేము చేస్తలేమని మేము ఈరోజు కూడా ఆ సవాల్ని స్వీకరిస్తున్నాం. ఇదే అంబేద్కర్ చౌరస్తాలో వాళ్ళు పెట్టిన టైంకు వాళ్ళు పెట్టిన అడ్డకే మేము వచ్చినాం. ఇక ముందైనా ఇటువంటి ఆలోచనలు మానుకోవాలి. వాస్తవంగా మా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మీలాగా దౌర్జన్యానికి దిగుతే ఒక్కరు కూడా ఉండరు. మీరు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్పై ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సంచలన ఆరోపణలు చేశారు. పెద్దపల్లి ధర్మారంలోని జరిగిన కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మధ్య జరిగినటువంటి ఘర్షణపై విప్ అడ్లూరి స్పందించారు. కాంగ్రెస్ మండలం పార్టీ కార్యాలయంలోని మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఆయన మాజీ మంత్రి కొప్పులపై సంచలన ఆరోపణలు గుప్పించారు. 10 ఏళ్ల పాటు అధికారంలో ఉండి నియోజకవర్గం అభివృద్ధి అంటే తన సొంత అభివృద్ధిని ఎక్కువ చేసుకున్నారని మండిపడ్డారు. 2004కు ముందు కొప్పులకు ఉన్నటువంటి ఆస్తులు 2023 తర్వాత ఉన్న ఆస్తులు ఎంతో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. తన దగ్గర ఉన్న ఆధారాలతో సహా త్వరలోనే కొప్పుల అక్రమాస్తులపై ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తారని తెలిపారు. 2018లోనే ధర్మపురి ప్రజలు కొప్పులకు తగిన గుణపాఠం చెప్పారన్నారు. తాను గెలిచిన అప్పటి అధికారులతో కుమ్మక్కై తాను తినే అన్నాన్ని కొప్పుల లాగేసుకున్నారని విమర్శించారు. 2023లో ధర్మపురి నియోజకవర్గం ప్రజలు ఇచ్చిన తీర్పును జీర్ణించుకోలేక కొప్పుల తన కార్యకర్తలతో దాడులు చేస్తున్నారని ఆరోపించారు. ధర్మపురి నియోజకవర్గానికి వచ్చిన డిఎంఎఫ్టి నిధులు సిద్దిపేట సిరిసిల్ల నియోజకవర్గాలకు వెళ్తుంటే కొప్పుల ఎందుకు నోరు మెదపలేదని ప్రశ్నించారు. ప్రజా సమస్యలపై ప్రతిపక్ష పార్టీగా నిరసనను తెలపకుండా కాంగ్రెస్ కార్యకర్తలపై దాడులకు దిగడం సరైనది కాదన్నారు. బీఆర్ఎస్ నాయకుడు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని, తమ పార్టీ శ్రేణులు మాట్లాడడం ప్రారంభిస్తే మాజీ మంత్రి కొప్పుల గడ్డి మందు తాగాల్సిన దుస్థితి ఏర్పడుతుందన్నారు. ఇప్పటికైనా బీఆర్ఎస్ శ్రేణులు తమ అక్కసును పక్కన పెట్టి ప్రజా సమస్యలపై మాట్లాడాలని హితవు పలికారు. రానున్న కాలంలో ధర్మపురి నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి ఆ తర్వాత చర్చలు చేసుకుందామని కొప్పులకు సవాల్ విసిరారు. ఇక్కడ నువ్వు 2004 ముందు నీ ఆస్తి ఎంత, 2004 నుంచి ఈ రోజు వరకు వచ్చిన ఆస్తి ఎంత, ఏ విధంగా సంపాదించడం ఎట్లా కూడా పట్టుకున్నావు అవన్నీ బయటికి తీస్తాం. నువ్వు అనుకుంటాను కావచ్చు. 15 నెలలే ఇంత ఉక్రోషం ఎందుకు మా మీద, ఇంత ఉసిగొలుపుడు ఎందుకు మా మీద, నా మీద ఇంత నీ కార్యకర్తలు ఎగేసి ఇంత దాడి అనా ప్రభుత్వం ఎన్నుకోబడి సార్ 15 నెలలకే చూద్దాం. సిద్దిపేట అభివృద్ధి మంత్రి ఎట్లా అభివృద్ధి చేసుకున్నాడు, కేటీఆర్ మంత్రి కూడా ఎట్లా అభివృద్ధి చేసుకున్నాడు, గజ్వేల్లో ముఖ్యమంత్రి ఎట్లా అభివృద్ధి చేసుకున్నాడు. 4 తరాల నుంచి 2023 వరకు నీ ఆస్తులు లెక్క ఎట్లా ఏ విధంగా పాయింట్లో ఏ విధంగా చేసినావు. హైదరాబాద్లో నీ క్రషర్ల కత్తేది, ఎస్సీల సర్టిఫికేట్ మీద లోన్లు ఎవరెవరు తీసుకున్నారు, ఎంతెంత లోన్లు తీసుకున్నారు, ఏ మిషన్లు ఎక్కడెక్కడ నడిచినాయి మొత్తం వెళ్తాయి. ఈశ్వర్ అనుకుంటాను కానీ ఇప్పటివరకు నేను ఓపిక పట్టిన. ఎందుకంటే ప్రజా జీవితంలో ఏది కూడా శాశ్వతం కాదు. ప్రజలు నిర్ణయించిన రోజే ఉంటాం మనం.
పెద్ద ఇట్లా ముఖం అంతా పెట్టుకొని క్రూషంగా మాట్లాడుతున్నాను బాబు. కానీ నీకు పారేరులా బాబు కావాలి, నీకు సొయ్యి ఉన్నదా నీకు? సిద్దిపేట 1500 కోట్ల రూపాయలు పట్టుకుపోతాడా? ఇక్కడ నుంచి ఉన్న మాట్లాడి మొదలు పెడితే నువ్వు రాత్రిపూట ఇంత గడ్డి మంది తీసుకొని అవుతుంది అన్ని మాటలు మాట్లాడాలి. గడ్డి మంది రాత్రిపూట తెప్పించుకురావు అని మందు రాత్రి ఆ పెగులు వస్తుంది అవుతుంది. కానీ అట్లా మాట్లాడు, ఆ సంస్కారం నేను కాదు. ఈ విషయం ఇప్పటికైనా జర బుద్ధి తెచ్చుకో. ఏది పడితే అదే మాట్లాడదు. కానీ నా 5 సంవత్సరాలు కానీ అప్పుడు మాకు మాట్లాడదు, అప్పుడు మాట్లాడదు. బాగా అన్నీ కూడా మొత్తం రాతపూర్వకంగా ప్రభుత్వానికి నివేదికిస్తా, దాని మీద ఎంక్వైరీ జరుగుతుంది, వాస్తవాలు బయటపడతాయి, తెలుస్తుంది. ఈ నెల 27 లోపు 6000 మంది లైసెన్స్డ్ సర్వేయర్లను ఫైనల్ చేసి వారికి 3 నెలల పాటు ట్రైనింగ్ ఇవ్వనున్నట్లు మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ప్రతి రెవెన్యూ మండలానికి సుమారుగా 8 మందికి తగ్గకుండా సర్వేయర్లను ఏర్పాటు చేస్తామన్నారు. భూభారతి రెవెన్యూ సదస్సులో పాల్గొనడానికి హెలికాప్టర్ ద్వారా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్కు చేరుకున్నటువంటి మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డికి మంత్రి పొన్నం ప్రభాకర్ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఆగస్టు 15 లోపు వీలైనన్ని జటిలమైనటువంటి భూ సమస్యలను పరిష్కరించే విధంగా ప్రయత్నిస్తున్నామని ఈ సందర్భంగా మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఈ నెలాఖరులోపు మొదటి విడతగా 4,50,000 ఇందిరమ్మ ఇండ్లు ఫైనల్ చేస్తామన్నారు. చెంచులకు వారి ఉపతెగలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 9,872 మందికి ఫుల్ ఫ్లెడ్జ్ లో ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడానికి ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. ఐటీడీఏ పరిధిలోని అన్ని నియోజకవర్గాలకు ప్రతి నియోజకవర్గానికి 3,500తో పాటుగా అదనంగా కూడా ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడం జరుగుతుందన్నారు. ఎంఆర్ఓ స్థాయి అధికారులు ఈ భూభారతి 2025 చట్టాన్ని ఇంప్లిమెంటేషన్ కోసం గ్రామ స్థాయిలో సమస్యలు ఏవైతే ఉన్నాయో ఈ సమస్యలను పరిష్కరించే దిశగా టేక్అవుట్ చేయడం జరుగుతుంది. ఆగస్టు 15 లోపు వీలైనన్ని జటిలమైన సమస్యలని శాశ్వతంగా పరిష్కరించే దిశగా ఈ భూభారతి చట్టం ఏర్పాటు చేయడం కానీ పరిష్కరించే దిశలో అదే దిశలో ప్రయాణం చేస్తుంది. సర్వేయర్స్ లైసెన్స్డ్ సర్వేయర్లు 6,000 మంది ఈ నెల 27వ తారీఖు నాడు ఫైనల్ చేస్తాం. 3 నెలలు వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ప్రతి రెవెన్యూ మండలానికి సుమారు 8 మంది తగ్గకుండా సర్వేర్లు కూడా ఏర్పాటు చేస్తాం. ఇందిరమ్మ ఇళ్ళు ఫస్ట్ ఫేజ్ ఆల్రెడీ 4,50,000 ఈ నెలాఖరులోపు లబ్ధిదారుని ఫైనల్ చేస్తున్నాం. ప్రత్యేకంగా చెంచులు వారి ఉపతెగలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 9,872 మందికి ఫుల్ ప్లెడ్జ్లో ఇందిరమ్మ ఇళ్ళు ఇవ్వాలని గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయం చేయడం జరిగింది. అవి ఇవ్వటం జరుగుతుంది. అదే రకంగా ఐటీడీఏ పరిధిలోని అన్ని నియోజకవర్గానికి 3,500తో పాటుగా అదనంగా అక్కడ ఉండే గిరిజనుల సంఖ్యను బట్టి అదనంగా ఇళ్ళు కూడా ఇవ్వటం జరుగుతుంది. సంవత్సరంన్నర కాలంలోని ధర్మపురి నియోజకవర్గంలో ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తట్టడి మట్టిని కూడా తీయలేదని మాజీ కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు. అభివృద్ధిపై ప్రశ్నిస్తే తమ కార్యకర్తలపై భౌతిక దాడులు చేస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని ఈ రోజు జరిగిన బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ మధ్య జరిగిన ఘర్షణపై మాజీ మంత్రి కొప్పుల స్పందించారు. కరీంనగర్లోని ఆయన నివాసం నుండి వీడియోను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏడాదిన్నర కాలంలో నియోజకవర్గంలో అడ్లూరి చేసిన అభివృద్ధి ఏంటో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. అభివృద్ధిపై ప్రశ్నించిన బీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ కార్యకర్తలు భౌతిక దాడులకు దిగటం శోచనీయమన్నారు. తాము 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో నియోజకవర్గంలోని అనేక అభివృద్ధి పనులు చేశామని గుర్తు చేశారు. అధికారం కోసమే బూటకపు హామీలు ఇచ్చి గద్దెనెక్కింది కాంగ్రెస్ పార్టీ అని విమర్శించారు. ఒకవైపు రాష్ట్ర ముఖ్యమంత్రి తనని కోసుకొని తింటారా అంటూ మాట్లాడుతుంటే ఇక్కడ కాంగ్రెస్ నాయకులకు సిగ్గులేదా అంటూ మండిపడ్డారు. తాము చేసిన అభివృద్ధి చూడాలంటే విప్పు అడ్లూరి నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లోకి వెళ్లి చూడాలని సూచించారు. విప్పు అడ్లూరి అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఒక్క సమస్యపై కూడా దృష్టి పెట్టలేదని ప్రజలు అన్నీ గమనిస్తున్నారని చెప్పారు. ప్రజల మన్ననలు పొందేలా అడ్లూరి పని చేసి నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేయాలని హితవు పలికారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులపై కార్యకర్తలపై దాడులు చేస్తే ఊరుకునేది లేదని తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరించారు. ఏం సమాధానం చెప్తారు?
వీటన్నిటికి కూడా సమాధానం చెప్పలేక దాడులకు దిగుతున్నారు. ఇది మంచిది కాదు. ప్రజలు నిజంగానే లక్ష్మణ్ కుమార్ కళ్ళు కనబడితే ఈ నియోజకవర్గంలో ఎంత గొప్పగా అభివృద్ధి జరిగిందో ఏ గ్రామానికి పోయి ప్రజలను అడిగితే చెప్తారు. మేము చెప్పేది ఏంటి? అసలు నువ్వు వచ్చినప్పటి నుంచి ఏమైనా ఏ ఒక్క విషయం పైన దృష్టి పెట్టినావా? చేతితో ఇస్తున్నావా? ఇవన్నీ ప్రజలకు తెలియదు అనుకుంటున్నావా? కాబట్టి ఇటువంటి మంచి పద్ధతులు కావు. నువ్వు అధికారం వచ్చింది, మంచిగా అందరినీ ప్రజలను మెప్పించుకునే విధంగా పనిచేసి ముందుకు పోవాలని, ఇటువంటి దౌర్జన్యాలకు పాల్పడితే బీఆర్ఎస్ పార్టీ చూసుకుంటూ ఊకుండదని. నేటి రోజుల్లో వాడుతున్న టెక్నాలజీ అంతా మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ చొరవతోనే జరిగిందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండల కేంద్రంలోని రాజీవ్ గాంధీ వర్ధంతి కార్యక్రమంలో మంత్రి పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భారతదేశ నిర్మాణానికి కారకులైన మాజీ ప్రధానులు నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, పివి నరసింహారావు వీరందరినీ స్మరణకు తెచ్చుకోవాలన్నారు. రాజీవ్ గాంధీ ఆత్మకు శాంతి చేకూరాలని, నేడు యువత ఆయన చేసినటువంటి సేవలను గుర్తుంచుకోవాలన్నారు. సాంకేతిక విప్లవం, 18 సంవత్సరాల ఓటు హక్కు, రాజ్యాంగంలో పంచాయతీరాజ్ శాఖ యాక్ట్, ఢిల్లీ నుంచి గల్లీకి, జవహర్ రోజ్గార్ యోజన లాంటి అనేక సంస్కరణలను రాజీవ్ గాంధీ తీసుకువచ్చారని గుర్తు చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన ఆయనకు నివాళులు అర్పిస్తున్నామని అన్నారు. ఒక విప్లవాన్ని తీసుకొచ్చే విధంగా 21వ శతాబ్దంలో తీసుకుపోవాలని ఆనాడు టెక్నాలజీని తీసుకొచ్చిన కారణంగానే ఈరోజు మనం వాడుతున్నటువంటి టెక్నాలజీ అంతా వారు సంబంధించినటువంటి చొరవతోనే జరిగింది. ఇందిరాగాంధీ గారు గరీబీ హఠావ్, పివి నరసింహారావు గారు ఆర్థిక విప్లవం, రాజీవ్ గాంధీ గారు ఒక సాంకేతిక విప్లవం తీసుకొచ్చి ఈరోజు నెహ్రూ గారి పంచవర్ష ప్రణాళికల ద్వారా వ్యవసాయక విప్లవం తీసుకొచ్చి ఈరోజు భారతదేశంలో నిర్మించడానికి, భారతదేశ నిర్మాణానికి కారకులైన వీళ్ళందరూ కూడా ఈ సందర్భంలో మనం మననం చేసుకుంటూ రాజీవ్ గాంధీ గారి ఆత్మకు శాంతి చేకూరాలని, రాజీవ్ గాంధీ గారు చేసిన సేవల్ని ఈరోజు యువత ఏ విధంగా వాడుకుంటుందో మనం ప్రత్యక్షంగా గమనిస్తున్న సందర్భంగా వారు తెచ్చిన సాంకేతిక విప్లవం కావచ్చు, 18 సంవత్సరాల ఓటు హక్కు కావచ్చు, రాజ్యాంగంలో అనేకమైనటువంటి పంచాయతీరాజ్ యాక్టులు కావచ్చు, ఢిల్లీ నుంచి గల్లీకి నేరుగా జవహర్ రోజ్గార్ పథకాలను తీసుకొచ్చుకోవచ్చు. ఈ విధంగా రాజీవ్ గాంధీ గారు అనేక కార్యక్రమాలు చేశారు. వారికి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన నివాళులర్పిస్తా ఉన్నాం. అనాథ యువతికి వివాహానికి పెళ్లి పెద్దగా ఉండి వివాహం జరిపించిన పెద్దపల్లి జిల్లా కలెక్టర్ యంత్రాంగం. పెద్దపల్లి జిల్లా అధికార యంత్రం మహత్ కార్యానికి పూనుకుంది. రామగుండం పట్టణానికి చెందిన తబిత ఆశ్రమంలో నివసిస్తున్న అనాథ యువతి నక్క మానసకు జిల్లా కలెక్టర్ శ్రీ కోయ శ్రీహర్ష పెళ్లి పెద్దగా వ్యవహరించి వివాహం జరిపించారు. జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలోని ఈ రోజు జనగామ జిల్లా రఘునాథపల్లికి చెందిన రాజేష్తో అంగరంగ వైభవంగా వివాహ వేడుకలను జరిపించారు. సాంప్రదాయపదంగా పచ్చని పెళ్లి పందిరి ఏర్పాటు చేసి అన్ని లాంఛనాలతోటి వేడుకలను ఘనంగా నిర్వహించారు. యువతి వివాహానికి కలెక్టర్తో పాటుగా అన్ని విభాగాలకు చెందినటువంటి అధికారులు, సిబ్బంది ఆర్థిక సాయం చేశారు. ఈ వేడుకలలో జిల్లా కలెక్టర్తో పాటు జడ్జి సునీత, డీసీపీ కరుణాకర్ తో పాటుగా అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. వీరాష్ట్ర సౌరాష్ట్ర మహారాష్ట్ర మాలవ నేపాల కేరళ బాబు అయం ముహూర్త ఆయుషేంద్రియే ప్రతిష్టతి. గణపదేవతాభ్యో నమః. శుక్లాం వరదం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నం ధ్యాయేశ్వరేణోపశాంతే. జ్యోతి గుంజాభో హే జో గుంజాభో సత్యమాం గణపదేవత. బోడుగులే బాబు చదంజీవో శరదోవర్తమానా నిత్యమిగమోపాతి చదవిచరం దీర్ఘమాయో. తమో మిత్రదో వృత్తా అనదాయి మహాదరోతుమా చంద్రామలక్ష్మేశానాం సూర్యాభాం శ్రీమేశ్వరీ చంద్ర సూర్యాగ్ని సర్వాభాం మహాలక్ష్మీపాస్మహే.
ధనర్మగ్నం వాయుధనం సూయోధనం వసో ధనమేందు గర్భధర్నో ధనమచ్చుదే వైనతేన సోమం దివసోమం క్రోధనమాచరిణలోభో ఆయుష్యేవేంద్రియ ప్రతిష్టతి శతంజీవో శరదో వర్తమానా నిత్యమిగమో భవతి శతమిశతం దీర్ఘమాయుః ఆయురిత్యాయుః. ఇక్కడ చూడండి అబ్బాయి అమ్మాయి. అన్నా విజయన విజయన అందరు ఇటు శంకరన్న ఇటు శంకరన్న ఇటు అందరు ఒక్క నిమిషం అమ్మాయి. డిడబ్ల్యూ అధికారి వేణుగోపాల్ గారి ఆధ్వర్యంలో మన కలెక్టర్ గారి ప్రోద్బలంతో ఇవాళ ఒక అనాథ అమ్మాయి 16 సంవత్సరాల నుంచి మన అమ్మాయి ఇక్కడే పెరగడం వీళ్ళ మధ్య మరి వాళ్ళే ఇవాళ పెళ్లి పెద్ద అందరూ కలెక్టర్ గారితో సహా అందరూ పెళ్లి పెద్ద ఇవాళ మరి కార్యక్రమాలు చేయడం చాలా సంతోషం. పెద్దపల్లి జిల్లాలో మా కవిత ఆశ్రమంలో దాదాపు 16 ఏళ్ల నుంచి మా ఆశ్రమంలో పెరిగిన పాప పెళ్లికి పోయేసి వచ్చిన సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు వారి పర్యవేక్షణలో మేమందరం కలిసి ఆ పాప పెళ్లి చేస్తాము. ఆ బాబు జనగాం జిల్లా రఘునాథపల్లికి చెందిన బాబు. ఆ అబ్బాయి కూడా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ సరైన జోడి అని చెప్పేసి ఆ పాపకి మేము అన్ని సంప్రదాయాలతో పూర్తి లాంఛనాలతో వివాహం చేస్తున్నాము. బ్రిటన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పెళ్లి పెద్దగా కలెక్టర్. అనాథ యువతికి వివాహానికి పెళ్లి పెద్దగా ఉండి వివాహం జరిపించిన పెద్దపల్లి జిల్లా కలెక్టర్. యంత్రాంగం పెళ్లి వేడుకలలో జిల్లా కలెక్టర్ తో పాటు జడ్జి సునీత, డీసీపీ కరుణాకర్, అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది. ఈ నెల 27 లోపు 6000 మంది లైసెన్సుడు సర్వేయర్ నియామకం. 3 నెలల పాటు ట్రైనింగ్. మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి హామీ. కాంగ్రెస్ బీఆర్ఎస్ స్థానిక నాయకులు వార్ అభివృద్ధిపై చర్చకు రావాలంటూ డిమాండ్. 2 పార్టీల లోకల్ లీడర్స్ మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి SSC న్యూస్.